ప్రతి వీకెండ్ కొత్త సినిమాలతో కలకలలాడే బాక్స్ ఆఫీస్ ఈ వారం తెలుగు సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో డబ్బింగ్ సినిమాల థియేటర్లకు ఎంటర్ అయ్యాయి. ఈ వీకెండ్ రేస్లో పరభాష సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. 12 ఏళ్ల క్రితం హీరో విశాల్ నటించిన సినిమా ఈ వీకెండ్ థియేటర్లలో స్పెషల్గా మెరుస్తోంది. ఈ మూవీతో పాటు బాక్స్ ఆఫీస్ రేస్లో మరో 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతి వీకెండ్ తెలుగు సినిమాల హల్చల్తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీట్ ఎక్కుతుంటుంది. అయితే ఈ వీకెండ్ తెలుగు సినిమాల రిలీజ్లు అంతగా లేకపోవడంతో తమిళ డబ్బింగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ కు ఎంట్రీ ఇచ్చాయి. అందులో హీరో విశాల్ నటించిన మదగజరాజు స్పెషల్ గా కనపడుతోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఈ స్టార్ హీరో నటించిన ఈ తమిళ సినిమా రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయి అక్కడ భారీ విజయం సాధించింది. జనవరి 12న రిలీజ్ అయిన మదగజరాజు తమిళ వర్షన్ అక్కడ సూపర్ హిట్ అవ్వడమే కాదు, నిర్మాతకు భారీ లాభాలను ఇచ్చింది. సంక్రాంతికి ఇక్కడ సినిమాల పోటీ ఎక్కువగా ఉండడంతో జనవరి 31 నుంచి తెలుగు వర్షన్ ను థియేటర్ రేస్ లో ఉంచారు చిత్ర యూనిట్. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమా అయినా కథ అవుట్డేట్ కాకుండా సినిమా ప్రేక్షకులను అలరించడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాలో విశాల్ తో పాటు అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. 2013లో మదగజరాజు సినిమాను డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించగా సినిమా నిర్మాత తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించాడు కమెడియన్ సంతానం. దీంతో ఇన్నాళ్లు వివాదాలతో సినిమా రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయి లాభాలను తెచ్చిపెట్టడం విశేషంగా మారింది. ఇక ఈ మూవీతో పాటు ఈ వీకెండ్ రేస్ లో ఉన్న మరో డబ్బింగ్ సినిమా ప్రేమిస్తావా. ఈ సినిమా కూడా సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమిస్తావా సినిమా తమిళ వర్షన్ విజయం సాధించడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వర్షన్ ను తీసుకొచ్చారు. ఆకాష్ మురళి, అతిథి శంకర్ జంటగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమాను డైరెక్టర్ విష్ణువర్ధన్ తెరకెక్కించాడు. ఈ సినిమా జనవరి 30 నుంచే థియేటర్ రేస్ లో ఉంది. విశాల్, మదగజరాజు, మైత్రి బ్యానర్ నుంచి ప్రేమిస్తావా సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీ ఏజెంట్ గాయ్ 001 తెలుగు వర్షన్ డబ్బింగ్ సినిమా థియేటర్ రేస్ లో ఉంది. ఇలా 3 డబ్బింగ్ సినిమాలు ఈ వీకెండ్ థియేటర్ రేస్ లో ఉండి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ 3 సినిమాల్లో ఏది ఎక్కువ ఆదరణ పొందుతుందో చూడాలి.